పర్యాటక రంగం అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద సీప్లేన్ పర్యాటక కార్యక్రమాన్ని చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్ అంతా పర్యాటకానిదే అని, భవిష్యత్తులో ఏ ఇజం ఉండదు, టూరిజం ఒక్కటే ఉంటుందని పేర్కొన్నారు. దేశంలో తొలిసారి సీప్లేన్ వినియోగం ఏపీ నుంచి ఆరంభం కానుండటం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో విధ్వంసమైన వ్యవస్థను బాగు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. గౌరవనీయులు యువకుడు, ఉత్సాహవంతుడు, బాగా చదువుకున్న వ్యక్తి, తక్కువ సమయంలో అత్యున్నతమైన స్థానానికి ఎదిగిన వ్యక్తి కె రామ్మోహన్ నాయుడు గారు. ఈరోజు యువతకు ఒక ఆదర్శం కావాలి. ఈరోజు సెంట్రల్ క్యాబినెట్లో యంగెస్ట్ మినిస్టర్ ఎవరంటే దానికి చిరునామా రామ్మోహన్ నాయుడు గారు. శాఖ కూడా మీరు చూస్తే సివిల్ ఏవియేషన్. ఇప్పుడే కొంతమంది మిత్రులు చెప్పారు, ట్రెడిషనల్గా ఉండే ఈ సివిల్ ఏవియేషన్ అంటే మోడర్నైజేషన్కు ఒక ప్రతీక. అలాంటి సివిల్ ఏవియేషన్ని టెక్నాలజీతో అనుసంధానం చేసి ప్రపంచంలో అన్ని దేశాల కంటే అగ్రస్థానం నిలబెట్టడానికి రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాడు. అలాంటి రామ్మోహన్ నాయుడు గారిని మనస్ఫూర్తిగా మొన్నే మనం డ్రోన్స్ కాన్ఫరెన్స్ ఇక్కడ చూశాం. పెద్ద ఎత్తున ఏ విధంగా ఇదే ప్రదేశంలో మీరు చూస్తే డ్రోన్స్ అన్ని కూడా 5500 డ్రోన్స్ ఒక పెద్ద ఈవెంట్ క్రియేట్ చేసి 5 గిన్నీస్ రికార్డ్స్ ఒకేసారి రాగలిగాయంటే అది సివిల్ ఏవియేషన్ నడిపించే తీరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా గౌరవనీయులు బీసీ జనార్దన్ రెడ్డి గారు R&B, ఇంకొక పక్క డబ్బులు లేకుండా ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడానికి I&I మినిస్టర్గా ఉన్నాడు. ఆ కార్యక్రమాలకు కూడా నాంది పలికారు. అలాంటి మంత్రి అయినటువంటి జనార్దన్ రెడ్డి గారు భవిష్యత్ అంతా టూరిజందే. నేను ఎప్పుడో చెప్పాను, ఆల్ ఇజమ్స్ ఆర్ ఓవర్. క్యాపిటలిజం లేదు, లేకపోతే సోషలిజం లేదు, కమ్యూనిజం లేదు, ఒకే ఇజం ఉంటుంది భవిష్యత్తులో, అదే టూరిజం అని ఎప్పుడో చెప్పానో అదే జరగబోతుంది. ప్రపంచం అంతా కూడా అదే జరిగే పరిస్థితి వస్తూ ఉంది. అలాంటి టూరిజం మంత్రి అయినటువంటి కందుల దుర్గేష్ గారు ఈరోజు ఇక్కడ CMD స్పైస్ జెట్ లిమిటెడ్ అజయ్ సింగ్ చాలా రోజుల నుంచి నాకు బాగా పరిచయం. నేను చాలాసార్లు కూడా ఆయన ప్రోత్సహించాను. ఇక్కడే ఒకరోజు అనుకున్నాం సీ ప్లేన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేద్దామని. అలాంటి నూతనమైన ఆలోచనల్ని ఎప్పటికప్పుడు అమలు చేస్తున్నటువంటి స్పైస్ జెట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు ఈ స్పైస్ జెట్ మ్యానుఫ్యాక్చరర్ అయినటువంటి యోగేష్ గార్గ్ గారు, ఇంకో పక్క దీన్ని ఆపరేట్ చేస్తున్న సివిల్ ఏవియేషన్ జాయింట్ సెక్రటరీ గౌరవనీయులు శోభా గారు, అదే మరి విజయవాడ ఎంపీ. ఎప్పుడు కూడా ఇంత మునుపు ఎంపీలంటే సరిగా తిరిగేవారు కాదు, కానీ చిన్న ఈవెంట్ దగ్గర నుంచి ఏ పని జరిగినా ముందుండే వ్యక్తి విజయవాడ ఎంపీ. అలాంటి ఎంపీ కేసినేని చిన్ని గారు, ఇంకొక పక్క సెక్రటరీ టూరిజం సురేష్ కుమార్ గారు, వేదిక పైన ఉన్న పెద్దలు, అదే మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరి సోదరులందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు, స్వాగతం. ఈ ప్రభుత్వం వచ్చి 150 రోజులయ్యింది. నేను గంటల వారీగా లెక్క పెట్టుకుంటున్నా, రోజుల వారీగా లెక్క పెడుతున్నా, వారాల వారీగా లెక్క పెడుతున్నా.